ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత జరిగిన ప్రతి ఒక్క సంఘటన కేవలం అంటే కేవలం నియంతృత్వం అన్న పదానికే సరిగ్గా సరిపోతాయి. ఎమర్జెన్సీ విధించి 1,00,000కి పైగా జనాలను జైలుల్లో బంధించారు. అన్ని మానవ హక్కులను తొలగించారు. ఫోర్స్ఫుల్ స్టెరిలైజేషన్స్, ఐ రిపీట్, ఫోర్స్ఫుల్ స్టెరిలైజేషన్స్ చేయించారు. మీడియా మరియు ఇతర కళలపై సెన్సార్షిప్స్ని విధించారు. న్యాయ వ్యవస్థని తనదనే రీతిలో పనిచేయకుండా అడ్డుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నెన్నో. కానీ అధ్యక్ష, ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తోంది. జబ్ మనుష్య కే సిర్ పర్ నషా చढ़ जाए ना तब पहले विवेक मर जाता है. అధికారం అన్న మత్తు తలకెక్కినప్పుడు వారి బాధ్యతలను కూడా మర్చిపోయి వారి స్వార్థంకై ఎంతటి దుశ్చర్యలన్నా చేపడతారో అనడానికి ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ అధ్యక్ష, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. We are here on behalf of people and because of people. We are here not to serve ourselves but to serve the nation and the people of this nation. ప్రజలు అధికారాన్ని చేతిలోకి ఇచ్చేసినారు కదా, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటామంటే ఆటలు ఇక్కడ ఎన్నో రోజులు సాగవు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఏ ప్రజలైతే అధికారాన్ని చేతిలో పెట్టారో ఇట్లాంటి దుశ్చర్యలు చేపడితే అదే ప్రజలు అధికారాన్ని లాక్కుంటారు కూడా. అధ్యక్ష, నా ప్రసంగాన్ని ముగించే ముందు మరియు ఇతర సభా సభ్యులకు వారి అవకాశం ఇచ్చే ముందు నేను ఒక్క విషయాన్ని సభలో స్పష్టంగా ఉంచాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం పైన జరిగిన ఈ దాడిని మనం మర్చిపోలేము, మర్చిపోకూడదు కూడా. ఒకవేళ మర్చిపోతే అది ఆ నియంతృత్వాన్ని ఎదిరించి నిలిచిన వారందరినీ ఎంతగానో అవమానించినట్లు అవుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న మాటలను గుర్తు చేస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను అధ్యక్ష. यह देश वंदन का देश है और अभिनंदन का देश है. यह देश अर्पण का देश है और तर्पण का देश है. यह देश में बहने वाली हर नदी हमको गंगा समान है और कंकर कंकर में हमको शंकर दिखते हैं.